माता की जय, सरस्वती माता की जय, सरस्वती माता की जय, भारत माता की जय। सरस्वती माता की जय, सरस्वती माता की जय, भारत माता की जय, भारत माता की जय। నమస్కారం. ఈరోజు మా గ్రామంలో కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ఒక మంచి కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. కొత్తగా ఏదైతే యూత్ చేసిరో యువశక్తి యూత్ అని చెప్పి ఒక 100 మంది యువకులు కలిసి కొత్తగా తయారు చేసినటువంటి ఒక యువశక్తి అంటే యువకులందరూ కలిసి శక్తితో కూడినటువంటి ఒక మంచి మంచి పనులు చేయాలనే ఒక ఉద్దేశంతో ఏర్పరచుకోవడం జరిగింది. యువశక్తి అని పేరు పెట్టి ఏర్పరచుకోవడమే కాకుండా తొలిసారిగా అంటే మేము ఏ కార్యక్రమం చేస్తే మేము ముందుకు పోగలుగుతాము, మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళ లోపల ఆశలు ఉన్నట్టున్నాయి కాబట్టి తొలిసారిగా మా ఊరిలో సరస్వతి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయాలని ఒక మంచి ఉద్దేశం వచ్చినటువంటి ఈ యువకులందరూ నేను అభినందిస్తున్నా ఒక సర్పంచ్గా. ఎందుకంటే ఈ రోజుల్లో మనము లోకాన్ని చూస్తున్నాం, యువకులు చెడుదారిన బట్టి చెడు పనులు చేసుకుంటూ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో మనకు అందరికీ సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. కానీ మా గ్రామంలో ఉన్నటువంటి ఈ యువకులు ఇంత మంచి కార్యక్రమం చేసి ఈ కార్యక్రమానికి పూనుకొని మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అంటే ఫస్ట్ ఈ దారి పడుతుంది, ఈ దారి ద్వారా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలనే ఒక ఉద్దేశం ఉన్నట్టు మంచి మంచి యువకులు చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఇంకోటి పూర్వ విద్యార్థులు ఈ స్కూల్లోనే చదివినటువంటి పిల్లలు ఈ స్కూల్కే ఏదైనా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పరచుకొని ఒక ఉద్దేశం తెచ్చుకొని ఈ కార్యక్రమం మా చేతుల ద్వారా చేపించడం అనేది చాలా మాకు ఒక శుభ సంతోషం. మీ అందరిని కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలే మనం మిమ్మల్ని చూసి మీ తర్వాత వచ్చే పిల్లలు కూడా అయ్యో మాకంటే ముందు జరిగినటువంటి యువకులు ఇలాంటి పనులు చేసిరు, మేము కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలంటని చెప్పి మీతో పాటు ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నా, మా పిల్లలు ఏ రకంగా అయితే ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు పూనుకున్నారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు కూడా ఇలాంటి కార్యక్రమాలు పూనుకొని వాళ్ళకి పాత జ్ఞాపకాలు ఉంటాయి. స్కూల్లో మెయిన్ స్కూలే ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువకుని కూడా నేను ఈ రకంగా పిలుపునిస్తున్నాను. సో దీని తర్వాత ఈ మీడియా ద్వారా ఒక విషయం మన రేవంత్ రెడ్డి సీఎం గారికి ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నామంటే, గత ప్రభుత్వం ఏదైతే మన ఊరు మన బడి కింద కొన్ని స్కూళ్ళు ఇవ్వడం జరిగింది, అవి అక్కడికే ఆగిపోవడం జరిగింది. కాబట్టి దయచేసి ఆ సగం పని అయిపోయినటువంటి ఆ బిల్డింగ్లను పూర్తిగా కంప్లీట్ చేసి ఈ స్కూళ్ళలోకి అప్పచెప్తే కొంచెం స్ట్రెంత్ పెడుతుంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీరు మంచి మంచి స్కీమ్లు ఇస్తున్నారు, మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం రైస్ కానీ రకరకాల ఐటమ్స్ చేసుకుంటూ పిల్లలని ఎడ్యుకేషన్ పరంగా ఎదగాలని చెప్పి ఒక మంచి ఉద్దేశం ఉన్నటువంటి మన సీఎం గారు ఈ స్కూళ్ళను కూడా కంప్లీట్ చేస్తే ఇప్పుడు మా దగ్గర ల్యాబ్కి ప్రాబ్లం అవుతుంది, రకరకాల ప్రాబ్లం అవుతుంది. అది కంప్లీట్ చేస్తే కొంచెం మా పిల్లలకు కొంచెం బాగుంటుంది. మా సార్లు రోజు అదే అంటున్నారు, స్కూల్ అంటారని. కాబట్టి ఒక మంచి గ్రామం ఇది, ఆదర్శ గ్రామం. ముఖ్యంగా ఏంటంటే మా కొండారెడ్డిపల్లి ఆదర్శ గ్రామము. కాబట్టి ఈ నా మెసేజ్ను కొంచెం సీఎం గారు ఆలకించి మా గ్రామం మీద కొంచెం శ్రద్ధ పెడతారంటని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. ఉప సర్పంచ్ గారికి, మరి వార్డు మెంబర్స్కి, ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ, మరి యువశక్తి ఈ కార్యక్రమానికి ముఖ్య పాత్ర వహించిన యువశక్తి అసోసియేషన్ వారికి నమస్కారాలు. మీ అందరి సహకారంతో నేను ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం జరగడం వల్ల ఈ సరస్వతి విగ్రహం ఎంత యూనిటీగా మీరందరూ కలిసి పెట్టారో, స్టేజ్ కూడా మీరందరూ కలిసి అంతే యూనిటీగా సైమల్టేనియస్గా స్టేజ్ కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ సందర్భంగా అందరినీ మీ గ్రామ ప్రజలందరూ తలుచుకుంటే ఏం కాదు, మీరు సహకారం మరవలేంది. ప్రతి విషయంలో మేము వచ్చిన కాడి నుంచి చూస్తున్నాం. నేను వచ్చిన కానీ మేము వచ్చి 2 years అయింది. ఈ పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇదే విధంగా మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా ఈ పిల్లలు పెరగడానికి కూడా మీ వంతు సహకారం చేస్తారని. ఇప్పుడైతే మా స్కూల్లో అందరు సబ్జెక్టులు ఉన్నారు, అన్ని సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు.
స్కూల్ కూడా బాగా రన్ అవుతుంది ప్రతి సబ్జెక్ట్. కానీ పిల్లలే కొద్దిగా ఈ బాయ్స్ అనే వాళ్ళ పిల్లలు కొద్దిగా చదువు మీద కాన్సన్ట్రేట్ పెట్టలేదు. వాళ్ళు కాన్సన్ట్రేట్ పెట్టేట్టు చేసి మీ సహకారం కూడా నారాయణ స్కూల్ రిజల్ట్ కూడా ఇంకా బాగా వస్తుందని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇదే విధంగా స్టేజ్కి సహకరిస్తారని మరోసారి మీ అందరి సహకారంతో స్టేజ్ కూడా దీంతో పాటు కావాలని కోరుకుంటున్నాను. ఈ కోరిక మన్నిస్తారని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. కొండారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన శ్రీ యువశక్తి యూత్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. యువత ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మిగతా ఉన్న యువకులు కానీ పెద్దలు కానీ మంచి పనులు చేయడానికి ఆలోచన చేస్తారని చెప్పి చెప్తూ చేసినటువంటి సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్, వార్డు మెంబర్సు అండ్ టీచర్స్ అసోసియేషన్కి అండ్ ఇక్కడ ఉన్నటువంటి నా తోటి యువకులకి అందరికీ ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది ఒక శుభ పరిణామము. ఇక్కడ మనం సరస్వతి మాతని నెలకొల్పుతున్నాము అంటే జ్ఞానానికి ప్రతీకగా ఉన్నటువంటి సరస్వతి మాత ఇక్కడ వెలుస్తుంది అంటే మన లోపల అజ్ఞానం తొలగిపోయి జ్ఞానానికి తొలి మెట్లు పడుతున్నాయి అనే సంకేతం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ యూత్కి ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఈ ఒక పనితో ముగించకుండా మీరు ఈ గ్రామాన్ని అభివృద్ధిని తీసుకొని నలుమూలల నుంచి అంటే గ్రామ అభివృద్ధికి ఏం చేయాలో మీ తోడ్పాటు అందించండి. ఇదే పేరు కోనేరు శ్రీనివాస్. నేను నూతనంగా ఏర్పడిన యువశక్తి యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను. అయితే మా గ్రామంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలనే ఆశతో మొదటిసారిగా స్కూల్ ఆవరణంలో సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరించాలని మా యూత్ సహకారంతో అందరం స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామ పాలకవర్గాన్ని మరియు ఉపాధ్యాయుల అందరితో చర్చించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు అందరి సహకారంతో ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాము. ముందు ఇంకా మంచి కార్యక్రమాలు మా యువశక్తి యూత్తో ముందుకొస్తామని తెలియజేస్తున్నాను. పూజ కార్యక్రమానికి వచ్చిన గ్రామ సర్పంచ్ గారికి, ఉపాధ్యాయులకు, యువశక్తి యూత్ అసోసియేషన్ సభ్యులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్కూలు ప్రాంగణంలో మంచి కార్యక్రమం చేపట్టినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇన్ని రోజుల నుంచి సరస్వతి దేవి విగ్రహాన్ని ఇప్పుడు ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. విద్యతో పాటు సరస్వతి దేవుని ప్రతిరోజు నిత్యం పూజిస్తే మంచిదని నా ఆవేదన వ్యక్తం చేస్తుంది. థ్యాంక్ యూ. ఈ సరస్వతి మాత విగ్రహ ప్రతిష్టాపన కొరకై భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా వార్డు సభ్యులు, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి యువశక్తి సభ్యులు, తర్వాత నాతోటి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. ఇటువంటి గొప్ప కార్యక్రమం మేము ఇక్కడ ఉండంగా జరగడం నిజంగా మా అదృష్టం. సరస్వతి మాత ఆశీస్సులతో మా పాఠశాల విద్యార్థుల సంఖ్య పెరగడమే కాకుండా అన్ని రకాలుగా మన పాఠశాల బాగుంటే ఊరు బాగుంటుంది, అందరూ బాగుంటారు అనే ఆశయంతో, వాళ్ళు గొప్ప ఆశయంతో మొట్టమొదట ఈ కార్యక్రమం పెట్టడం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో యువశక్తి వారు చేయాలని, వారికి మనస్ఫూర్తిగా సరస్వతి మాత ఆశీస్సులు ఉండాలని మా అందరి తరపున, ముఖ్యంగా మా పాఠశాల తరపున, మా విద్యార్థుల తరపున మేము కోరుకుంటున్నాం. మేము కోరుకునేది ఒకటే, విద్యార్థుల సంఖ్య పెరగాలి, ప్రభుత్వ పాఠశాలలు బతకాలి, నాణ్యమైన విద్య అందించాలి. అందుకోసము ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేసినందుకు యువశక్తి సభ్యులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.